హైదరాబాద్ పాత బస్తీలో మరొకసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులపై రెచ్చిపోయారు ఎంఐఎం నేతలు. అక్రమ నిర్మాణాలు కూల్చేస్తుండగా ఎంఐఎం నాయకులు వచ్చి అడ్డుకున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది అధికారులకు ఎంఐఎం నాయకులు బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసుల మీద కూడా దాడికి పాల్పడ్డారు ఆ ఎంఐఎం నేతలు. కానిస్టేబుల్ ఫిర్యాదుతో ఎమ్మెల్సీ సహా ముగ్గురి మీద కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ మీర్జా రహమద్ బేగ్, మహమ్మద్ గౌస్ అక్బర్పై కేసు నమోదైంది. మహమ్మద్ అక్బర్ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి అక్కడున్న పరిస్థితిని మీరు చూడండి. అక్కడ అధికారులు వెళ్ళారు, పై అధికారులు ఇచ్చినటువంటి ఆర్డర్స్ మేరకు అధికారులు వెళ్ళారు. అక్రమ నిర్మాణాలని కూల్చడానికి వాళ్ళు వెళ్తే వాళ్ళ మీద దౌర్జన్యానికి పాల్పడడం, అధికారుల్ని బెదిరించడం. నువ్వు ఎందుకు వచ్చినావు, అసలు ఇక్కడికి ఎట్లా వచ్చినావు, నువ్వు ఎట్లా బయటికి పోతావు, పో చేసి నీ పని చేస్తావా, నువ్వు ఎట్లా చేస్తావో నేను చూస్తా, ఎట్లా కూలుస్తావో నేను చూస్తా అని చెప్పి అధికారుల్ని బెదిరించడం. అంటే వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు లేదంటే సివిల్స్లు ఇవన్నీ ప్రిపేర్ అయ్యి చదువుకున్నదేమో. ఇదిగో ఇలాంటి చోటా మోటా నాయకులు, గల్లీ రౌడీలు బెదిరించడానికా? అంత చేస్తుంటే ఏమి పక్కన ఉన్నటువంటి పోలీసులు ఏమి చేయలేకపోవడం. ఒకవేళ పోలీసులు ఏదైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద కూడా చేతులేసి వాళ్ళని నెట్టేసి కొట్టేసే పరిస్థితి. ఆ ప్రొక్లైనర్లు ఎక్కి ఆ క్రెయిన్ మొత్తం అక్కడ అందరినీ ఆపేసి నువ్వు పో, ఎట్లా పోతావు బయటకు అని చెప్పి బెదిరిస్తున్నారు. అంటే హైదరాబాద్ తెలంగాణలోనే ఉంది కదా, ఎక్కడ వేరే దేశంలో లేదు కదా. హైదరాబాద్ అనేది తెలంగాణలోనే ఉంది కదా. ఇక్కడి ప్రభుత్వాలే అక్కడ పాలిస్తున్నాయి కదా, ఇక్కడ నాయకులే కదా వాళ్ళంతా. ఇక్కడ రాజ్యాంగమే అమలవుతుంది కదా. ట్రాఫిక్ రూల్స్ ఉండవు. మొన్న ఈ మధ్య కూడా ఆర్టీవీ ప్రత్యేకంగా కొన్ని కేసులకు సంబంధించి మీకు చూపించింది. దెర్ ఆర్ నో ట్రాఫిక్ రూల్స్. ఇంకా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళ మీద గొడవలు చేస్తారు, అడిగి వాళ్ళే ర్యాష్గా డ్రైవ్ చేసి పట్టించుకునే నాదుడు లేదు. ఒక్కొక్కళ్ళ బైకుల మీద, కార్ల మీద 10,000, 20,000 చలాన్లు ఉంటాయి, అడిగే నాదుడు లేడు, దిక్కు లేదు. ఇష్టం వచ్చిన టైంలో షాపులు ఓపెన్ చేసుకుంటారు, క్లోజ్ చేసుకుంటారు. ప్రత్యేక రాజ్యాంగం మరి అక్కడ. బయట అంతా నైట్ 10 గంటలకు 11 గంటలకు షాపులన్నీ క్లోజ్ చేస్తుంటే అక్కడ మాత్రం నైట్ అంతా వర్క్ నడుస్తూనే ఉంటుంది, బిజినెస్ నడుస్తుంటుంది. అడిగేవాళ్ళు లేరు. హైదరాబాద్ మహానగరంలో అందరూ చాలా ఫ్రీగా మెట్రోల్లో మంచిగా తిరుగుతున్నారు. ఓల్డ్ సిటీలో పిల్లర్ బళ్ళ ఇంతవరకు అడిగే దిక్కు లేదు. అక్కడ అన్నారు ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు, ల్యాండ్ అంతా తీసుకుంటున్నారు, డీటెయిల్స్ మ్యాప్స్ రెడీ అవుతున్నాయి అని చెప్పి అన్నారు. ఎక్కడి వరకు వచ్చినాయి వర్క్స్? ఎప్పుడు మొదలయ్యాయి, ఎప్పుడు వరకు వచ్చాయి? అసలు అన్ని రోజులు ఇన్నేళ్ల పాటు ఎందుకు నడవలేదు? ఇప్పుడు మొదలు పెడుతున్నాం అని చెప్పి ఎందుకు కంటిన్యూ చేయలేకపోతున్నారు? ప్రజలు అన్నీ చూస్తున్నారు. గవర్నమెంట్స్ ప్రజల్ని పిచ్చోళ్ళని చేయలేరు. ఇదే పరిస్థితి ఏ హైటెక్ సిటీలోనో, ఏ మాదాపూర్లోనో, ఏ అమీర్పేటలోనో జరిగితే ఈ పార్టీకి సిచ్యువేషన్ ఎలా ఉండేది? ఏ ఓల్డ్ సిటీలోకి వెళ్ళలేకపోతున్నారా అధికారులు? ఓల్డ్ సిటీని టచ్ చేయలేకపోతున్నారా నాయకులు? పోలీసులు కొడతారా? అధికారుల మీద చేతులు వేస్తారా? ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యి ఇలాంటి వీధి రౌడీలు చేతులు వేస్తుంటే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే సైలెంట్గా ఉండాలా? ఏ పవర్ లేదా అధికారుల దగ్గర? నాయకులు ఏం చేస్తున్నారు? భయమా మీకు అక్కడికి వెళ్ళేదని చేయాలంటే? అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలను చూస్తే మీకు భయమా? అంతకంటే పెద్ద స్థాయిలో ఉన్నోళ్ళకి ఏం జరుగుతుంది ఇక్కడ? ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు టాక్ అబౌట్ ఓన్లీ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్. చాలా ఇలాంటి ఇన్సిడెంట్స్ ప్రజలకి ఒక రకమైన మైండ్ సెట్లోకి వెళ్ళిపోతున్నారు ఇలాంటి విషయాల్లో. లైక్ ఆ ఓల్డ్ సిటీ అనే ప్రాంతం హైదరాబాద్లో లేదు, ఇదేదో వేరే దేశంలో ఉంది. అక్కడ రాజ్యాంగం మన రాజ్యాంగం కాదు, వేరే రాజ్యాంగం ఏదో నడుస్తుంది. మన పద్ధతులు కావు, అక్కడ వేరే పద్ధతులు ఏవో నడుస్తున్నాయి. ఏ నాయకుడు వాళ్ళని టచ్ చేయలేరు. ఎన్నికలు జరిగినా అక్కడ వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. కాస్త బీజేపీ ఈ మధ్య అక్కడ కదిలించే ప్రయత్నం, మాధవీలత అక్కడ కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. అడపాదడపా రాజాసింగ్ లాంటి నాయకులు అక్కడ మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి. మిగతా నాయకులకి ఏమవుతుంది? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఏం జరుగుతుంది? ఈవెన్ ఆర్టీవీ ఈస్ ట్రయింగ్ టు నో పీపుల్స్ ఒపీనియన్ ఈ విషయంలో.
ఒక్కసారి అక్కడ ఉన్న సిచ్యువేషన్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, మీరు చూడండి ఏం జరుగుతుందనేది. సో మన అధికారులతో, పోలీసులతోనూ, మన జిహెచ్ఎంసీ అధికారులతోనూ అక్కడ ఎమ్మెల్సీ మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయో చూస్తారా? ఒక్కసారి చూడండి. ఒక్కసారి అంటే ఐఏఎస్లు, ఐపీఎస్ అధికారులతో మాట్లాడే పద్ధతి అదేనా? ఒక్కసారి ఏమంటున్నారు మీరే చూడండి. మీకు ఏమనిపిస్తుందో ఒకసారి మీ ఒపీనియన్స్ షేర్ చేసుకోండి ఇది చూసిన తర్వాత. టేక్ ఏ లుక్. बाहर देख के साहब, बाहर देख के। अरे क्या क्या बात करना, क्या हमारे को स्वीकार है आप? तुम क्या करना क्या नहीं? देखो ज्यादा करने की जरूरत नहीं है। नहीं वो सब नहीं, तुम आता नची से बात करो आप। क्या समझ रहे आप? किससे बात कर रहे हैं आप? नहीं किससे बात कर रहे हैं आप? अरे हरिबंगु हमारे को कुछ वास्ता ही नहीं। जो जीएचएमसी वास्ता कैसा नहीं रहता आपको? अरे आप कैसा आते हैं साहब यहाँ? क्या बोल रहे हैं? चालू करके बात तुम कहीं करो के काम चालू करो, बोल रहे ना उतर के। नहीं ऐसा नहीं। आप आते सुनो करते रहे वो काम चालू, क्या होता? क्या तमाशा है ये? क्या समझ रहे हैं आप? पैसा तोड़ते हैं? तमाशा कर रहे हैं आप? क्या तमाशा है ये? पैसा तोड़ते कितने साल से है ये? कैसी बात करना था? तमाशा कर रहे तुम? बोल रहे क्या समझ रहे हैं आप? गरीबों के डब्बे तोड़ते हैं? 100 साल से ये डब्बे तमाशा कर रहे हैं? निकाल गाड़ी निकाल। क्या तमाशा है? సో చూస్తున్నారు కదా, ఒక ఎమ్మెల్సీ మాట్లాడుతున్న మాటలు, మీర్జా రహ్మత్ బేగ్ మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న చేష్టలు మీకు కనిపిస్తున్నాయి కదా. అక్కడ అధికారులు ఇక్కడ స్టార్స్ పెట్టుకొని, ఐపీఎస్లు అయ్యుండి, కాకి డ్రెస్ వేసుకొని వచ్చి ఒక చిన్న నాయకుడు అక్కడ మాట్లాడుతుంటే ఏం మాట్లాడలేని పరిస్థితి. మాట్లాడే పద్ధతి కూడా ఏంటి? ఆ పద్ధతి ఏంటి? అదేనా మాట్లాడే పద్ధతి? అయినా అధికారులు ఏం మాట్లాడలేకపోతారా? కాకి డ్రెస్ వేసుకొని డ్యూటీలో ఉన్నటువంటి అధికారుల గురించి అలా మాట్లాడుతుంటే వాళ్ళ మీద వేళ్ళు చూపిస్తూ, వాళ్ళ ముఖాల మీద వాళ్ళ మీద చేతులేస్తూ, నెడుతూ, అవసరమైతే కొడుతూ, రౌడీజం చేస్తుంటే ఏమీ మాట్లాడలేకపోవడం ఏంటి? వి ఆర్ విత్ యూ. ఎందుకు మీరు భయపడుతున్నారు? అదే పరిస్థితి ఇంకొక ప్రాంతంలో ఉంటే, ఇంతకుముందు చెప్పినట్లుగా ఏ హైటెక్ సిటీలోనో, మాదాపూర్లోనో ఇలా ఇంకెవరైనా నాయకుడు ఇలా మాట్లాడితే ఏం జరుగుతుంది? అంతే సైలెంట్గా ఉంటారా? అట్లీస్ట్ మీకు వాయిస్ వస్తుంది కదా, అట్లీస్ట్ మీరు మాట్లాడతారు కదా. గతంలో పెద్ద పెద్ద నాయకులను కూడా చాలామంది సిఐలు, ఎస్ఐలు, లేదంటే మరికొంతమంది అధికారులు మాటకు మాట సమాధానం చెప్పిన సందర్భాలు ఉన్నాయి కదా. ఇక్కడ ఎందుకు రావడం లేదు మీకు మాటలు? ఏం చేస్తున్నారు పై ఉన్నటువంటి నాయకులు? మెట్రో వర్కులు జరగవు, పవర్ బిల్లులు ఈ మధ్య సీఎం గారు మాట్లాడినటువంటి మాటల గురించి కూడా ఎంత పెద్ద చర్చ జరుగుతుందో మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద కంపెనీలకు అప్పగించి పవర్ బిల్లులు వసూలు చేయాలంట, వాళ్ళే వర్క్ చేసుకోవాలంట. అక్కడ ప్రజలకు ఎలాంటి ఒపీనియన్ వస్తుంది? అదేమన్నా పర్టికులర్ డిఫరెంట్ టెరిటరీయా ఏదన్నా? అక్కడ అంటే మన రాజ్యాంగం, మన నాయకుల కింద ఉండదా అది ఆ ప్రాంతం? మొన్న చూసాం, ట్రాఫిక్లో ఇష్టం వచ్చినట్లుగా బైకులు నడిపి స్టంట్లు చేసి గొడవలు చేస్తున్నారు, అడిగితే కొడుతున్నారు, మాట్లాడే దిక్కు లేదు. అర్ధరాత్రి మొత్తం హైదరాబాద్ అంతా నిద్రపోతుంటుంది నైట్ 1 తర్వాత. వాళ్ళు మాత్రం 1ంటికి, 2ంటికి, 3ంటికి కూడా బిర్యానీలు స్పెషల్గా వండి పెడుతుంటారు, పాయాలు, బిర్యానీలు అని. నథింగ్ రాంగ్. కాకపోతే ఎవరి పర్మిషన్స్ తీసుకున్నారు, ఎవరికి చెప్పి చేస్తున్నారు ఇదంతా? అసలు అడిగే ధైర్యం ఉందా అక్కడికి వెళ్ళి? ఇలా ఎలా వదిలేస్తారు? లేదంటే చెప్పేయండి, ప్రకటించేయండి, ఇట్స్ ఎ డిఫరెంట్ టెరిటరీ, ఇట్ డజంట్ బిలాంగ్ టు తెలంగాణ ఆర్ ఇండియా, వేరే దేశానికి సంబంధించిన టెరిటరీ అది,
దాన్ని మనం టచ్ చేయకూడదు, వాళ్ళ రూల్స్ వేరు, వాళ్ళ రెగ్యులేషన్స్ వేరు. నో ఆఫీసర్ కెన్ క్వశ్చన్ దెమ్. అండ్ మనం చేసిన ప్లాన్స్ ఏవి అక్కడ వర్కౌట్ అవ్వవు అని చెప్పగలిగే పరిస్థితి ఉందా? లేదంటే ప్రజలకి ఇప్పటికే ఒక ఒపీనియన్ మైండ్లో వచ్చింది ఇలాంటి విషయాల్లో. ఆ ప్రాంతాలకు సంబంధించి హైడ్రా మొత్తం అందరికి సంబంధించిన ఇళ్ళు కూల్చేస్తుంది, వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్స్ కాలేజీలు మాత్రం టచ్ చేయలేకపోతారు. అడిగితే స్పెషల్ పర్మిషన్స్ వాళ్ళకి అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. మిగతా వాళ్ళే లేవా? ఎప్పటి నుంచో ఎన్ని కూల్చలేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ క్వశ్చనబుల్ అండ్ ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ పీపుల్, నాట్ ఫ్రమ్ మీ ఆర్ నాట్ ఫ్రమ్ ఆర్టీవీ. ఇది ప్రజల బాధ, ప్రజలకు సంబంధించిన విషయం. మన మధ్యలో ఉన్నారు అక్కడ. ఇక మిగతా యాక్టివిటీస్కి సంబంధించి చెప్పేదే ఉంది. దేశంలో ఎక్కడ ఏ ఉగ్ర కదలికలు ఉన్నా అక్కడి నుంచి ఎక్కడికున్నాయి స్ట్రింగ్స్ అని చూస్తే ఇక్కడికి ఎక్కడికో కదులుతాయి, మళ్ళీ మన ప్రాంతంలోనే కదులుతాయి. ఏ ఇంపార్టెంట్ డే వచ్చినా సరే హై సెన్సిటివ్ జోన్ అయిపోతుంది. క్లీన్ చేయలేని పరిస్థితుల్లో ఉందా? మన ఇంట్లో ఒక భాగం మనం క్లీన్ చేయలేము, మనకి రైట్స్ ఉండవా? ఇది హైదరాబాద్ అనేది మన ఇల్లు లాంటిదే కదా మన గవర్నమెంట్కి. సో చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. పాత బస్తీలో ఇలాంటి అరాచకాలను చెక్ పెట్టే దమ్ము ఏ పార్టీకి ఉందని. సి వాట్ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ దిస్ అనేది ఒకసారి మీకు అర్థమవుతుంది ఈ క్వశ్చన్కి. పాత బస్తీలో ఇలాంటి అరాచకాలకు చెక్ పెట్టే దమ్ము ఏ పార్టీకి ఉంది అని 3 ఆప్షన్స్ ఇచ్చాం. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. అంటే బీజేపీ అని 83% మంది అంటున్నారు, కాంగ్రెస్ అని 10%, బీఆర్ఎస్ అని 7% మంది అంటున్నారు. సో పాలిస్తున్నటువంటి ప్రభుత్వాల మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం ఇది. కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుందని 10% మంది, బీఆర్ఎస్ చేయగలుగుతుందని 6% మంది, 83% బీజేపీ చేయగలుగుతుందని చెప్తున్నారు. అండ్ చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ విషయంలో నేను ఆ కామెంట్స్ అన్ని చదువుతాను. వాట్ పీపుల్ ఆర్ థింకింగ్ అనేది ప్రభుత్వానికి, నాయకులకి తెలియాలి. అండ్ పీపుల్ ఆర్ విత్ యూ టు టేక్ ఎనీ అగ్రెసివ్ స్టెప్ అవసరమైతే ఇలాంటి విషయాల్లో. సో ఆ కామెంట్స్ కూడా నేను చదువుతాను. బట్ బిఫోర్ దట్ నేను మరొకసారి ఆ వీడియో మీకు చూపించాలనుకుంటున్నాను. ఎలా బెదిరిస్తున్నారో మన అధికారుల్ని, ఎలా బెదిరిస్తున్నారో, ఎలా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారో అధికారుల మీద ఒక్కసారి నేను మళ్ళీ చూపించాలనుకుంటున్నాను. ప్లీజ్ టేక్ ఏ లుక్. अरे क्या बात करना, क्या हमारे को स्वीकार है आप? तुम क्या करना क्या नहीं? देखो ज्यादा करने की जरूरत नहीं है। आप ही नहीं वो सब नहीं, तुम आता नचीर से बात करो। आप क्या समझ रहे हैं? आप किससे बात कर रहे हैं? आप नहीं किससे बात कर रहे हैं आप? अरे गरीबों को हमारे को कुछ वास्ता ही नहीं। जो जीएचएमसी वास्ता कैसा नहीं रहता आपको? हमारे को अरे आप कैसा आते हैं साहब यहाँ? क्या बोल रहे हैं? चालू करके बात तुम कहीं करो के काम चालू करो बोल रहे ना करके। नहीं ऐसा नहीं। आप आते बोले सुनो करके दे वो काम चालू। क्या होता? क्या तमाशा है ये? क्या समझ रहे हैं आप? पैसा तोड़ते हैं? तमाशा कर रहे हैं आप? क्या तमाशा है ये? पैसा तोड़ते? कितने साल से है ये? कैसी बात करना था? तमाशा कर रहे तुम? क्या बोल रहे? क्या समझ रहे हैं आप? गरीबों के डब्बे तोड़ते हैं? हम 100 साल से ये डब्बे तमाशा कर रहे हैं। निकाल गाड़ी निकाल, क्या तमाशा है ये? సో నేను ఇక్కడ కామెంట్స్ చదవబోతున్నాను. చాలామంది చాలా కామెంట్స్ చేస్తున్నారు. పోలీస్ పవర్ ఎక్కడా అని, షేమ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అని, వేరీ సజ్జనర్ సార్ అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. అండ్ ఈ కామెంట్స్ అన్ని నేను 1 by 1 చదువుతాను. అండ్ ప్రజల అభిప్రాయాల్ని మనం డిస్కస్ చేసే ప్రయత్నం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ప్రభుత్వాలకి తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం. వాట్ పీపుల్ ఆర్ థింకింగ్, ఇలాంటి విషయాల్లో వాళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి, మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి ఇలాంటి విషయాల్లో అనేది కొంచెం తెలియజేసే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దట్ మా ప్రతినిధి మధు కూడా జాయిన్ అవుతున్నారు. మధుని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు, అక్కడ మాకు కనిపిస్తుంది అధికారుల్ని బెదిరించడం, వాళ్ళ మీద చేతులు వేయడం దగ్గర నుంచి, వాళ్ళని నెట్టివేయడం దగ్గర నుంచి అన్నీ కనిపిస్తున్నాయి మాకు. డ్యూటీలో ఉన్న అధికారుల మీద అలా చేస్తే మరి ఏం చర్యలు తీసుకుంటున్నారు? మళ్ళీ అక్కడ ఇలాంటి ఘటనలే చూస్తున్నాం. అండ్ అసలు ఈ పని ఇక్కడికి ఇప్పుడు అధికారులు ఏదైతే పని మీద వెళ్ళారో అక్కడ అక్రమ కట్టడాల గురించి ఇక కొనసాగే పరిస్థితి ఉందా లేదా? ఏం జరుగుతుంది అసలు ఈ విషయంలో?
ఎగ్జాక్ట్లీ నందు, ఇది ఫస్ట్ టైం కాదు. హైదరాబాద్ నగరంలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ సో మెనీ టైమ్స్ ఇట్లాంటివి రిపీట్ అయినాయి. ఈ ప్రభుత్వాలు ఏవైనా, కాంగ్రెస్ ప్రభుత్వమైనా గతంలో, ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా సేమ్ యాజ్ ఇట్ ఈస్ రిపీట్ అవుతున్నాయి. ఎంఐఎం పార్టీ నాయకులు అధికారులను కొడతారు, అవసరమైతే వారిపైన చేయి చేసుకుంటారు, ఇంకా దుర్భాషలాడతారు, అటాక్ కూడా చేస్తున్నటువంటి సందర్భం. కేవలం అధికారులే కాదు, పొలిటీషియన్స్ పైన. అసలు ఒక రకంగా చూస్తే అప్పుడు హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ గా పనిచేసినటువంటి మహమ్మద్ అలీ ఇంట్లోకి గుసాయించి ఇంట్లో ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయినా ఒక కేసు బుక్ కాలేదు, ఒకరు అరెస్ట్ కాలేదు. అట్లాంటి ఇన్సిడెంట్ మనం చూస్తాం. కాంగ్రెస్ హయాంలో అప్పుడు సిపిఐ ఎంపీగా ఉన్నటువంటి మధు అనేటువంటి వ్యక్తి పైన బహిరంగంగా మూకుమ్మడి దాడి చేశారు చార్మినార్ దగ్గర, ఇదే ఎంఐఎం పార్టీకి సంబంధించిన నాయకులు. తర్వాత ఇలా అనేక ఇన్సిడెంట్, షబ్బీర్ అలీ మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఎంఐఎం పార్టీ నాయకులు అటాక్ చేశారు. సో ఈ ఇన్సిడెంట్స్ రిపీట్ అవుతా ఉన్నాయి. ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం అలసైపోతుంది వాళ్ళకు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అగ్రెషన్ తో కొన్ని పథకాలు తీసుకొచ్చింది. హైడ్రా అనేటువంటిది అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామనేటువంటిది. ఇప్పుడు అదే ఇన్సిడెంట్ ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన కాలేజ్, ఫాతిమా కాలేజ్ నడి చెరువు మధ్యలో కట్టుకుంటే కూడా కనీసం ఏం చేయలేని పరిస్థితి, చేతులు కట్టుకొని వాళ్ళ ముందు నిలబడేటువంటి పరిస్థితి. రంగనాథ్ అయినా, హైడ్రా అధికారులైనా, ప్రభుత్వమైనా, ఎవరైనా కూడా. ఇంకోటి విచిత్రం ఏంటంటే, ఈ రోజు ఓల్డ్ సిటీకి వెళ్తే కూడా ఈ రకమైనటువంటి అటాక్. అహ్మద్ బేగ్ డైరెక్ట్ గా అధికారులను బెదిరించడం, చాలా ఆయన లాంగ్వేజ్ ఎమ్మెల్సీ లాగా లేదు, చదువుకున్న వ్యక్తిలాగా కూడా లేదు. కనీసం బయట చదువుకోలేని వ్యక్తులు కూడా గౌరవంగా పనిచేసుకుంటూ గౌరవం తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అత్యున్నటువంటి ప్రజాధనంతో, ప్రజలు ఇచ్చినటువంటి ట్యాక్స్ తో, డబ్బులతో జీతం తీసుకున్నటువంటి అహ్మద్ బేగ్ ఎమ్మెల్సీ అత్యంత దారుణంగా వల్గర్ లాంగ్వేజ్, వల్గర్ బిహేవియర్ ఉపయోగిస్తూ చూపిస్తూ అధికారులను డైరెక్ట్ అటాక్ చేయడం, చేతి చేసుకోవడం, బెదిరించడం. ఈ సిచ్యువేషన్ ఇది మొదటిసారి కాదు. ఎంఐఎం ను అన్ని పార్టీలు తలపైన ఎత్తుకున్నాయి. ఓటు బ్యాంకు కోసం వేరే ఆప్షనే లేదు. చర్యలు ఇప్పుడు మరి ఈరోజు అహ్మద్ బేగ్ పైన కేసు ఫైల్ అవుతుందా? వాళ్ళ అక్రమాలను కూల్చేసే దమ్ము హైడ్రాకి ప్రభుత్వం అనుకుందా? విచిత్రం ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అయినా ఏం చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి. ఆయన్నే డైరెక్ట్ గా నన్ను రేవంత్ ఉద్దీన్ అన్నా కూడా నాకేం పెద్ద నేను ఫీల్ గాను అనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో రెచ్చిపోతున్నారు. అదంతా కూడా ఆ ఎఫెక్ట్, ఆ రిఫ్లెక్ట్ అధికారుల పైన పడుతుంది. అధికారులు అటాక్ అయితే అధికారులు తన్నులు తినాల్సిన పరిస్థితి, దెబ్బలు తినాల్సిన పరిస్థితి, తిట్లు తినాల్సిన పరిస్థితి. అత్యున్నతంగా చదువుకొని కష్టపడి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కొట్టుకొని జాబ్ కొట్టి ఆడికొస్తే ఈ ఎంఐఎం గూండాలు, ఎంఐఎం రౌడీలకు సంబంధించినటువంటి వాళ్ళ చేతిలో తన్నులు తినాల్సిన పరిస్థితి తెలంగాణలో అధికారులకు పట్టిన గతి. ఇది సిచ్యువేషన్ కావాలి. ఇప్పుడు ఈ మొదటిసారి కాదు. ఓల్డ్ సిటీలో మీరు కరెంటు బిల్లు వసూలు చేయడానికి పోయినా, వాటర్ బిల్లు వసూలు చేయడానికి పోయినా, రోడ్డు ట్యాక్స్, ఇంటి ట్యాక్స్ సంబంధించినటువంటిది ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని పోయినా అధికారులను లోపలికి పిలిచి తుక్కు కింద కొట్టిన ఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయి. కేసులు లేవు, వెంటనే బెయిల్ వస్తుంది, పోలీస్ స్టేషన్ లో కాంప్రమైజ్ అయిపోతుంది. ఏం జరుగుతుందో తెలియదు. ఓల్డ్ సిటీ అనేటువంటిది మరి మన రాష్ట్రంలోనే ఉందా, పక్క దేశంలో ఉందా, మన దేశం కాదా? మన రాజ్యాంగం, మన రూల్స్, మన లా అండ్ ఆర్డర్ వాళ్ళకు వర్తించవా? ఎందుకు ఇట్లా రిపీట్ అవుతుంది? ప్రభుత్వాలు ఎందుకు వాళ్ళని నెత్తిలో ఎత్తుకుంటున్నాయి? మరి అసదుద్దీన్ ఓవైసీ ఎక్కడో దేశంలో చిన్న మారుమూల ఘటనలో జరిగితే ఇన్సిడెంట్ పైన రెస్పాండ్ అయ్యే అసదుద్దీన్ ఓవైసీ నగరంలో వాళ్ళ ఎమ్మెల్సీ ఇట్లాంటి ఇన్సిడెంట్ పైన అధికారుల పైన దాడులు చేస్తే ఎందుకు నోరు విప్పట్లేదు? ఎందుకు ట్వీట్ కూడా చేయట్లేదు? అసదుద్దీన్ ఓవైసీకి చేతి వేళ్లు పని చేయట్లేదా ట్వీట్ చేయడానికి? ఇట్లాంటి వాటిని మీడియా క్వశ్చన్ చేయాలి, పోలీసులు క్వశ్చన్ చేయాలి, సొసైటీ క్వశ్చన్ చేయాలి, డైరెక్ట్ గా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. సో వీళ్ళ ఆగడాలు మితి మీరి స్టేజ్ దాటి క్రాస్ అయిపోయినటువంటి పరిస్థితి. మొన్నటిదాకా మనం చూస్తాం, ఒక వ్యక్తి నేను రోడ్డు పైన వెళ్తుంటే హెల్మెట్ లేదు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ నేను అన్ని పెట్టుకొని నేను పోతుంటే నా మీద అటాక్ చేసిరు. ఇట్లాంటి ఉంది ఓల్డ్ సిటీలో పరిస్థితి సజ్జనార్ గారు అంటూ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. అయినా ఎలాంటి చర్యలు, వాళ్ళని అరెస్ట్ చేసిరా చేయలేదా, ఇటు పెట్టలేదు, పోలీసు ప్రవేశపెట్టలేదు, బయట వివరాలు బయటికి ఇవ్వలేదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. నిజంగా హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ ప్రత్యేక దేశమా? వాళ్ళకేమైనా రాజ్యాంగం ఉందా? ఎందుకు ఇట్లా అటాక్ జరుగుతున్నాయి అధికారుల పైన, సివిలియన్ పైన? అసలు జనరల్ గా రోడ్డు మీద ఓల్డ్ సిటీలో ఎవరైనా పోతే కూడా వారిపైన అటాక్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇది ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి పరిస్థితి. అది అధికారులు జిహెచ్ఎంసీ కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, వాటర్ వర్క్ సంబంధించిన అధికారులు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, కరెంటు బిల్లు వసూలు చేయడానికి వెళ్ళినటువంటి అధికారులు కావచ్చు, ఇంటి ట్యాక్స్ వసూలు చేయడానికి వెళ్ళినటువంటి అధికారుల పైన కావచ్చు. ఒకవేళ ఇలాంటి ఒక ఇన్సిడెంటే ఇంకెక్కడైనా ఏ మాదాపూర్లోనో, ఏ హైటెక్ సిటీలోనో ఒకవేళ అక్కడ ఉన్న స్థానిక నాయకులు వచ్చి పోలీసుల్ని ఇలా మొహం మీద, అధికారుల్ని పోలీసుల్ని ముఖం మీద వేలు పెట్టి చూపించి బూతులు మాట్లాడి
వాళ్ళ మీద డ్యూటీలో యూనిఫామ్లో ఉన్న అధికారుల మీద చేయి చేసుకుంటే పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అండి? నిజంగా ఏదైనా జరిగే అవకాశం ఉందా మధు? ప్రజలకైతే నమ్మకం లేదు. చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఇక్కడ ఆర్టీవీ ఈ లైవ్కి చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళకి ఎవరికి నమ్మకం లేదు. సో బయట అయితే ఎలా ఉండేది పరిస్థితి? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.